భూమి మీద మానవుడు తన జీవిత ప్రయాణంలో ఆయా సందర్భాల్లో కొంతమందిని మోడల్గా ఎన్నుకొని వారిని అనుసరిస్తూ ఉంటాడు. వాళ్ళ ఆలోచన చొప్పున జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. కొందరు వారి హావభావాల్ని కూడా తమదిగా చేసుకొని జీవిస్తారు. అయితే దేవుని బిడ్డలంగా, విశ్వాసులంగా, ప్రభు శిష్యులంగా మనం ఎవరిని అనుసరించాలి, ఎవరు మనకు మోడల్, ఎవరిలాగా జీవించాలి అనేది ఒక విశ్వాసిగా ప్రభు అనుగ్రహించిన దైవ గ్రంథం దిశానిర్దేశం చేస్తుంది, మార్గదర్శనం చేస్తుంది. సృష్టికర్త, ఆది సంభూతుడు, సర్వమానవాళి పాపముల నిమిత్తం సిలువలో బలి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ప్రభువుని ఒక విశ్వాసిగా అనుకరించడం ఎంతైనా ఆశీర్వాదకరం. కొన్నిసార్లు దైవ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఆయనను అనుసరించి వారు జీవించారు కాబట్టి నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడం కూడా జరిగింది. వీరిని అనుసరిస్తున్నటువంటి క్రమంలో వారిని అర్థం చేసుకోకుండా అనుసరించడం అనేది చాలా కష్టం. వారు అర్థం కావాలి. ఎవరైనా భౌతిక ప్రపంచంలో వారిని అనుసరిస్తున్నారు అంటే ఆ వ్యక్తి వారికి అర్థం అవుతాడు. వీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసి అనుకరిస్తారు. సో ఇక్కడ ప్రభువారిని మనం అనుకరిస్తున్నప్పుడు ఆయనను అర్థం చేసుకోకుండా మనం అనుకరించడం చాలా కష్టం. అది ప్రభు దృష్టిలో ఆమోదయోగ్యం కూడా కాదు. ప్రభువుని అర్థం చేసుకో, ఆయన మనస్సును ఎరగాలి. అందుకే పౌలు గారు పత్రికలు రాస్తూ 1 కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు. పౌలు గారు కొరింథీలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 1 Corinthians చాప్టర్ నంబర్ 2 వర్స్ నంబర్ 16. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. 2వ భాగాన్ని మనం విశ్లేషించుకుందాం. మనమైతే క్రీస్తేసు మనస్సు కలిగిన వారము. అంటే ఇప్పుడు క్రీస్తుకున్నటువంటి మనస్సు పౌలు గారికి అర్థమైంది. ఉన్నటువంటి మిస్టరీ అదే. పౌలు గారు క్రీస్తేసునకు కలిగిన మనస్సును అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకునే స్టేట్మెంట్ ఇచ్చాడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆ క్రీస్తు మనస్సును మనం అర్థం చేసుకున్నామా? భౌతిక ప్రపంచంలో ఇద్దరు భార్యాభర్తలు పరిణయం తర్వాత, పెళ్లి తర్వాత, వివాహం తర్వాత
ఒకరి మనస్సు ఒకరు అర్థం చేసుకోకుండా జీవిస్తే నరకమే కదా. పదం వాడినందుకు క్షమించండి. ఎంత క్లిష్టంగా ఉంటుంది జీవితం. ఆయన ఏంటో ఈవిడకు అర్థం కాడు, ఈవిడేంటో ఆయనకు అర్థం. సంపూర్ణంగా అర్థం కాకపోయినా అట్లీస్ట్ పర్సెంటేజ్. సో ఇక్కడ ఆయన మార్గములో ఆయనను వెంబడించే వాళ్ళంగా, ఆయనను అనుకరించే వాళ్ళంగా మనం ఉంటున్నప్పుడు ఆయన మనస్సును తెలుసుకోకుండా అనుకరించడం అనేది చాలా కష్టం. అనుసరించలేం కూడా. క్రీస్తును కలిగిన మనస్సు. సో ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. పౌలు గారు ఈ మనస్సును అర్థం చేసుకున్నారు. ఈరోజు ప్రశ్నించుకుందాం. క్రీస్తును కలిగిన మనస్సు మనం అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకున్న తర్వాత అప్లై, అర్థం చేసుకున్న తర్వాత అనుకరించడం, లేకపోతే ఆ మనస్సును బట్టి మనం జీవించడం. క్రీస్తు మనస్సు ఈ విధంగా ఉంది, క్రీస్తు వారు ఇలా స్పందించారు, ఇలా ప్రతిస్పందించారు, నీళ్ళలా స్పందించాలి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఇది ఆయన మనస్సు. చాలా కూల్గా. ఇది ఆయన మనస్సుకు నిదర్శనం, ప్రతిబింబం, రిఫ్లెక్షన్. ఆయన మనస్సు క్షమించే మనస్సు. అది వాక్కు ద్వారా, వాచ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ వాక్కు ద్వారా ఆయన మనస్సులో ఉన్నటువంటిది బయటకు వచ్చిన తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన మనస్సు మనకుందా? మనం చెప్పగలమా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పలేకపోతే? చాలాసార్లు హృదయం మనల్ని ఎలా మోసం చేస్తుందంటే ఇలానే మోసం చేస్తుంది. మనం క్షమించలేదు ప్రభువుని అంగీకరించి ఇతరులని అంటే మన హృదయం మనల్ని మోసం చేసినట్టే. ఇంకేదో రీతిగా మోసం చేయదండి. క్షమించకపోతే మీరు ఊహించండి, గొల్గోతా మార్గంలో లాక్కెళ్ళారు, హింసించారు, అవమానపరిచారు, వేదన, బాధకు గురి చేశారు, శారీరకంగా, మానసికంగా. చేతుల్లో మేకులు, కాళ్లకు మేకులు, డొక్కలో బల్లెపు పోటు, రుధిర ధారలు ప్రవహిస్తుండగా, రక్త ప్రవాహం జరుగుతుండగా ప్రభువారి మాట మాట్లాడాడు. ఇది ఆయన మనస్సుకు నిదర్శనం, క్షమించే మనస్సు. ఇది లేకపోతే కరువైంది ఇదే. వ్యక్తిగతంగా, కుటుంబాల్లో, సంఘాల్లో ఈరోజు కావలసింది క్షమించే మనస్తత్వం, కరువైంది క్షమించే మనస్తత్వం. కొంత బాధగా ఉండొచ్చు. ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఇది యథార్థం అనిపించట్లేదా? ప్రభు మార్గంలో నడుస్తూ క్షమించే మనస్తత్వం లేకపోతే క్రమంలో నెమ్మదిగా, వాక్యాన్ని ఎప్పుడు తొందరపడి వినొద్దు, ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోవద్దు, కూల్గా ధ్యానించి, ఎస్ ప్రభువారు మాట్లాడుతున్నారు, ఎవరో బ్రదర్ మాట్లాడట్లేదు, సాధనం అంతే. చెప్పేవారికి, వినేవారికి
నేను క్రీస్తుయేసున కలిగిన మనస్సు కలిగి ఉన్నాను. ఈ సందర్భంగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కొన్ని వాక్య భాగాలు మనకు దర్శనమిస్తాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారే రాశారు. ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 5 నుండి ముందుకు చదువుతాం. ఫిలిపియన్స్ చాప్టర్ నెంబర్ 2 వర్సెస్ ఫ్రమ్ 5. క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఉంటే ఉండండి, లేకపోతే లేదు కాదు. ఉండండి అని ప్రభు అన్నాడంటే ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ. ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ, తప్పనిసరి. మీరును కలిగి ఉండండి. కలిగి ఉండకపోతే ఒకటే పదం నేను వాడుతాను, నష్టం. భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టం. మనం క్షమించిన తర్వాత కదా యుద్ధం యెహోవాది. ఆయన మన పక్షాన పోరాడతాడు. మనమే క్షమించుకుంటాం. అందుకే ఆయన అంటాడు, బీ స్టిల్ నో దట్ ఐ ఆమ్ ద లార్డ్. మౌనంగా ఉండవయ్యా, నేను ప్రభువునని తెలుసుకో, నీ పక్షాన కార్యం చేస్తాను. మన కార్యాలు మనం చేస్తాం, మన పలుకుబడిని మనం వినియోగిస్తాం, మన అధికారాన్ని మనం వినియోగిస్తాం. అన్నీ చేసుకుంటేనే ప్రభు కార్యం చేస్తాడు అంటే హృదయం ఎంత మోసపెట్టిందో ఇలాంటి వాళ్ళని. చివరికి మిగిలేది డిజాస్టర్, ముంపు అంటాం కదా. చాలాసార్లు వరదలు వచ్చినప్పుడు ఇళ్ళన్నీ ముంపుకు గురవుతాయి. ఎంత భయానకమైన స్థితి, ఎంత విచారకరమైన స్థితి. అందుకే పౌలు గారు అన్నారు, పౌలు గారికి అనుమతి ఇచ్చారు. క్రీస్తుయేసున కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. మీరును నో ఎగ్జంప్షన్. నో ఎగ్జంప్షన్ తీసుకుంటే పర్సనల్గా తీసుకోవచ్చు. దాని పర్యవసానం కూడా పర్సనలే. ఒకరు నిర్ణయం తీసుకుంటే దాని పర్యవసానం ఇంకోరు, సరే కుటుంబంలో ఉన్నవారు అనుభవిస్తారు, దట్ ఈస్ డిఫరెంట్. కొన్నిసార్లు సంఘంలో ఉన్నవాళ్ళు కొంతమంది తీసుకున్న నిర్ణయాలకు పర్యవసానం సంఘం అంతా అనుభవిస్తుంది. బట్ ఇక్కడ క్రీస్తుయేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉన్నారు. తర్వాత క్రమంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను తగ్గించుకొనెను. గొడవ, అల్లరి ఈ మనస్సు లేకపోతే వస్తుంది. తన్ను తాను తగ్గించుకోవడం. ఆయన తగ్గించుకో. జస్ట్ ఇమాజిన్, తన నోటి మాటతో సర్వ సృష్టిని చేసినటువంటి సార్వభౌమ అధికారం కలిగిన సృష్టికర్త ఒక దశలో తనను తాను తగ్గించుకునే మనస్సును కలిగి ఉన్నాడు. దెన్ వాట్ అబౌట్ us? మనం అంతకంటే గొప్పవాళ్ళం కాదు కదా. సృష్టికర్త కంటే గొప్పవాళ్ళం మనం కాదు. సృష్టికర్తతో అనుసంధానం చేయబడి ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ మనం తగ్గించుకోకపోతే, ఒకసారి ఆయనతో పోల్చుకుంటే మన జీవితాలు ఏంటండి? నీటి బుడిగే కదా.
మంటివారమే కదా. ఇది మాట వరుస కాదు. ఏముంది? అందుకే ఆయన తగ్గించుకున్నట్టు మనం తగ్గించుకోగలుగుతున్నామా అనేది ప్రశ్న. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ప్రతిఫలం ఏంటి? మనం ముందు వాక్య భాగాల్లో చూద్దాం. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. చాలా అందంగా క్రమాన్ని తీసుకొచ్చారు. 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను రిజల్ట్ తగ్గించుకున్నాడు కాబట్టి, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆయనను అధికముగా హెచ్చించి, తగ్గించుకునే మనస్సు ఆయన కలిగి ఉన్నాడు, హెచ్చించబడ్డాడు. మనం చాలాసార్లు ఇది ఒక కొటేషన్గా వాడతాం, తగ్గించుకోవాలండి, హెచ్చించబడతామని. నో, ప్రాక్టికల్, లెట్ ఇట్ బి ప్రాక్టికల్. ప్రయోగాత్మకంగా, వాస్తవంగా, యథార్థంగా. చాలాసార్లు మనం అతిశయపడతాం కదా, మనకున్న దాన్ని బట్టి, మనం కలిగి ఉన్న వాటిని బట్టి. ఏదైనా కావచ్చు, చాలాసార్లు నేను వివరించాను, ఏదైనా కావచ్చు, శరీరానికి సంబంధించినవి. వీటన్నిటిని బట్టి, భౌతికమైన వాటిని బట్టి, ఇవన్నీ పరలోకంలోకి రావు. వీటన్నిటిని బట్టి భూమి మీద మనం అతిశయిస్తాం, గర్వపడతాం. అంటే ఏంటి? మేము ఇక్కడ పుట్టాం, ఇందులో పుట్టాం, మాకింత కలిగి ఉంది, మా స్టేటస్. మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం. నో డౌట్, హెచ్చించుకుంటున్నామంటే తగ్గించబడతాం. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళలేము, ఎవరూ వెళ్ళలేరు. తగ్గించుకోండి, ఆ మనస్సు కలిగి ఉండండి. ప్రభు ఎలా హెచ్చిస్తాడో అది ప్రాక్టికల్గా చూస్తాం. మనం ఏ స్థాయికి తీసుకెళ్తాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. రివర్స్, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. అంతే. ఫార్ములా ఉంటుంది కదండి, దేనికైనా సూత్రం ఉంటుంది కదా. క్షమించండి, క్షమించబడతారు. సో ఈ నేచర్, ఈ మనస్సే కావాలి ప్రభు. అందుకే పౌలు గారు అన్నారు, క్రీస్తునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. అందుకే బాప్తిస్మానికి ముందు కూడా, ప్రభువుని అంగీకరించడానికి ముందు ప్రభు పెట్టిన ఒక మ్యాండేటరీ ఫీల్డ్ ఏంటంటే, దీన్ని హై జంప్ చేసాం, మనం లాంగ్ జంప్ చేసాం, ఓవర్కమ్ చేసాం, చూసి చూడనట్లు ఉన్నాం, ఎవరు నేర్పలేదు సరిగా. సారీ, దాన్ని నొక్కి చెప్పలేదు, అది కావాలి అని. సరే, అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయం 38వ వచనంలో దాన్ని పేతురు గారు చాలా స్పష్టంగా వివరించారు. 2:38లో పేతురు గారు అంటారు, మీరు మారు మనస్సు పొంది, ఏం పొందమన్నాడు? మారు మనస్సు పొంది. మారు అంటే రెండవ మనస్సు.
కొంత వివరణ ఇస్తాను. ఆదాము అవ్వలకున్న మనస్సు తిరుగుబాటు చేసే మనస్సు. రెబెలియస్ నేచర్. క్రీస్తుకు మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము అన్నాం కదా, వాక్యం సెలవిస్తుంది కదా. ఆ రెబెలియస్ నేచర్ లేదు క్రీస్తు దగ్గర. క్షమించే గుణం ఉంది. మనది మొదటి ఆదాము వారంగానే ఉన్నామా, కడపటి ఆదాము వారంగా మనం ఉన్నామా? ఇది మనకు అర్థం కావాలి. ఏ మనస్సు మనం కలిగి ఉన్నామా? క్షమించే మనస్సు. ప్రభువును అంగీకరించక ముందు ఒక మనస్సు ఉంది, రివెంజ్, పగ తీర్చుకునే మనస్సు, ద్వేషించే మనస్సు, క్షమించలేనటువంటి తత్వంతో కూడిన మనస్సు, ఔదార్యం లేనటువంటి మనస్సు, పరిచర్యకు, ఇతరులకు అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే మనస్సు లేదు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత అదే మనస్సు కంటిన్యూ అవుతే వేర్ వి ఆర్, ఎక్కడున్నాం? సామెత ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. దయచేసి ఆయన సారూప్యంలో ఎలా మారుతాం? ముందు మనస్సు ఉండాలి కదా. ఈ మనస్సు ఉండకుండా హృదయం ఎక్కడెక్కడ మనల్ని మోసం చేస్తుంది కొంచెం గమనించగలగాలి. ప్రభువారు హెచ్చించబడ్డారు కదా, వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. క్రమంలో రోమీలకు రాసినటువంటి పత్రిక చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. 12వ అధ్యాయం 2వ వచనం, రోమన్స్ చాప్టర్ నంబర్ 12 వర్స్ నంబర్ 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఇక్కడ ఓ విషయం చెప్పనండి, లోక మర్యాద అనుసరించే వాళ్ళందరూ, అనుసరించొద్దు అని ప్రభు ఇక్కడ అన్నారు, కానీ అనుసరించే వాళ్ళందరూ తమను తాము హెచ్చించుకొని అనుసరిస్తున్నారు. నో డౌట్ ఎట్ ఆల్, దీనిలో సందేహమే లేదు. లోక మర్యాద ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు అనుసరిస్తాం? మనం ఇలా ఉండకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఈ స్థాయిలో పెళ్లి చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఈ స్థాయిలో జీవించకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, మనం ఇందులో పుట్టాం, వేరే చోటికి వెళ్తే ఏమనుకుంటారో అంటే ఏంటి? మనల్ని మనం హెచ్చించుకొని ప్రభు కృపకు దూరమై, ప్రభువారి ఆశీర్వాదానికి దూరమై, వాటిని దూరం చేసుకుని జీవిస్తున్నాం అన్నది లెక్క. అందుకే ప్రభువారు అన్నారు, ఆ వాక్య భాగం కనెక్ట్ అయ్యి ఉందండి, కనెక్ట్ కాకుండా లేదు. 2వ వాక్య భాగం లేదు, ఎందుకు జోడించాలి? ప్రభువారు మనస్సు గురించి మాట్లాడుతూ, అంటే ఈ మనస్సుకి, ఈ లోక మర్యాదకి కనెక్టివిటీ ఉంది. దెర్ ఈజ్ ఏ రిలేషన్షిప్, సంబంధం ఉంది. అంటే లోక మర్యాదను అనుసరించే వాళ్ళు దేవుడి చిత్తాన్ని తెలుసుకోలేరు, మారు మనస్సు పొందలేరు, రూపాంతరం చెందలేరు. అందుకే దాన్ని ఏం చేయమన్నాడంటే, ఈ లోక మర్యాదను కట్ చేయండి అన్నాడు. అనుసరించక, పట్టించుకోకండి, అందరినీ గౌరవించండి, ఎవరిని దూషించొద్దు, సన్మానించండి అన్నాడు. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడకండి, ఎవరికి తీర్పు తీర్చకండి. బట్ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి, ఎవరి మనస్సు మారాలంటున్నాడు? ఆర్ వి రెడీ? మీ మనస్సు మారి నూతన మగుట వలన, క్రొత్త దగుట వలన, అంటే ఏంటి? పాతది వెళ్ళిపోవాలి,
మనం చాలాసార్లు పాతవి గతించిన సమస్తం కొత్తవాయను అంటాం. పాతవి గతించాలి, ఆ మనస్సు వెళ్ళిపోవాలి. నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం పొందండి. మీ మనస్సు మారాలి. మనస్సు మారకుండా క్రీస్తుయేసునకు కలిగిన మనస్సు ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో లేఖన భాగాలు వివరిస్తూ ఉన్నాయి. ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు. ఇస్కరియోతు యూదాని చివరి వరకు ప్రేమించాడు. ఆయన సెలెక్షన్ తప్పు కాదు. యూదా విషయంలో ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ సెలెక్షన్. దేవుని చిత్తం తెలుసుకోకుండా మనం సెలక్షన్కి వెళ్తే మన సెలెక్షన్ చాలాసార్లు పర్ఫెక్షన్లో ఉండదు, ఫెయిల్యూర్లోకి వెళ్తాం. కానీ ప్రభువారు యూదాను సెలెక్ట్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాడు. కారణం ఆయనను ప్రేమించాడు, తీర్పు తీర్చలేదు. నా మనస్సు కలిగి జీవిస్తాడేమో అని ఆశపడ్డాడు చివరి వరకు. ఆ ఆశ నిరాశపరిచాడు యూదా. ఈరోజు ప్రభువారు మరణించింది ఆయన మనస్సు తెలుసుకొని, ఆయన మనస్సును అర్థం చేసుకుని, ఆయన మనస్సులోకి మనం మారి, ఆయన మనస్సు ఏ విధంగా ఉంటుందో దాన్ని అర్థం చేసుకుని ఆ రీతిగా క్షమించే మనస్తత్వంతో ఒకవేళ ఈ జీవిత ప్రయాణం కొనసాగించదలిస్తే ప్రశాంతంగా ఉంటాం. వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా అభివృద్ధిలోకి వస్తాం, ఆశీర్వదించబడతాం. ఎందుకంటే పౌలు గారు అన్నట్టు, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ఇట్, క్రీస్తుయేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ. ఇది తప్పనిసరి క్వాలిటీ. ఆలోచిద్దాం, ధ్యానిద్దాం, క్షమించే మనస్తత్వంలోకి ఎదుగుదాం, తగ్గించుకునే మనస్తత్వంలోకి ఎదుగుదాం, ఆశీర్వదించబడదాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాం, హెచ్చింపబడదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవం గల జీవాధిపతి, వాక్యాన్ని విన్నాం, బోధించారు. లోబడే మనస్సును దయచేయండి. మమ్మల్ని అందరినీ దీవించండి, మానవాళ్ళని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.